సురేష్, రఘు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉంటారు. సురేష్, రఘు వాళ్ళ ఫ్రెండ్ దినేష్ మ్యారేజ్ కి వెళ్దాం అనుకుంటారు. రఘు, ఏ టైం కి బయలుదేరదాం? ఈ రోజు నైట్ బయలుదేరదాం రా, మార్నింగ్ కల్లా అక్కడ ఉంటాం. సరేరా, లగేజ్ ప్యాక్ చేసుకుందాం. నేను ప్యాక్ చేస్తా లేరా లగేజ్, నువ్వు వెళ్ళి సర్వీస్ సెంటర్ లో ఉన్న కార్ తీసుకొని రా. సరేరా, నువ్వు లగేజ్ ప్యాక్ చేయి, నేను వెళ్ళి కార్ తీసుకొని వస్తాను. నా బ్యాగ్ పక్కన బట్టలు పెట్టాను, అవి పెట్టేసేయ్ చాలు అని చెప్పి సురేష్ కార్ తీసుకురావడానికి వెళ్తాడు. సురేష్ వచ్చేలోపు రఘు కూడా లగేజ్ ప్యాక్ చేసి రెడీగా ఉంటాడు. సురేష్ వచ్చిన తర్వాత ఇద్దరూ బయలుదేరి వెళ్ళిపోతారు. ఏ రఘు, ముందే చెప్తున్నాను, సగం దూరం నేను డ్రైవ్ చేస్తాను, సగం దూరం నువ్వు ఓకేరా. ఏంట్రా ఇప్పుడు పడుతుంది వాన? ఇప్పటి వరకు బాగానే ఉందిగా, డ్రైవింగ్ చేస్తున్నావుగా, స్లోగా డ్రైవ్ చేయి, వాన పడుతుందిగా. వర్షం పడుతుందిగా, అక్కడైనా టీ షాప్ ఉంటే చెప్పు, తాగుదాం. సరేరా, వర్షంలో టీ తాగితే రిలాక్సింగ్ గా ఉంటుంది. తాత, 2 టీ ఇవ్వు. ఇస్తాను బాబు, 2 నిమిషాలు కూర్చోండి అని చెప్పి ఆ తాత వాళ్ళకి టీ ఇస్తాడు. ఏంట్రా ఇక్కడ ఒక వెహికల్ కూడా లేదు, మనుషులు కూడా ఎవ్వరు తిరగట్లేదు. అవును, ఏంటి ఇక్కడ మనుషులు కూడా ఎవ్వరు లేరు? తాత, ఏంటి ఇక్కడ మనుషులు ఎవ్వరు లేరు? ఇక్కడికి మనుషులు ఎవ్వరు రాత్రిపూట రారు బాబు. అదేంటి, ఇది విజయవాడ వెళ్ళే రూటే కదా, ఇక్కడ మనుషులు ఎందుకు రారు? ఎప్పుడూ తిరుగుతూనే ఉంటారు కదా. ఇది విజయవాడ వెళ్ళే రూట్ కాదు బాబు, మీరు వర్షంలో దారి తప్పి ఇటు వచ్చినట్టు ఉన్నారు. అయ్యో తాత, మరిప్పుడు ఎలా? ఇంకా రూట్ ఏమైనా ఉందా ఇటువైపు నుంచి వెళ్ళడానికి? ఇటు అడవి మార్గం ఉంది బాబు, ఇటు నుంచి వెళ్ళొచ్చు. ఇటు నుంచి వెళితే విజయవాడ వెళ్తామా తాత? మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు బాబు, అదే తీసుకొని వెళ్తుంది. ఆ తాత మాటలకి వాళ్ళిద్దరికీ ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంటారు. సరే తాత, మరి ఇక్కడ మనుషులు ఎవరు రానప్పుడు నువ్విక్కడ టీ షాప్ ఎలా పెట్టావు? మీలా దారి తప్పిన వాళ్ళకి దారి చూపించడానికే బాబు. సరే తాత, మేము వెళ్తాం, మాకు లేట్ అవుతుంది. సరే బాబు, మీరు వెళ్ళే దారిలో ఒక చిన్న పాప కనిపిస్తుంది, అలా కనిపిస్తే మాత్రం కారు ఆపకండి. ఎందుకు తాత, ఎందుకు ఆపకూడదు? ఆ చిన్న పాప దయ్యం బాబు. ఈ కాలంలో కూడా దయ్యాలు భూతాలు ఏంటి తాత? మీకు అలాగే ఉంటుందిలే బాబు. చులకనతో వచ్చిన ఆ నవ్వు, భయంతో వచ్చే ఏడుపు కాకుండా చూసుకోండి. తాతేంటి అలా చెప్పాడు? నిజంగానే దయ్యాలుంటాయి అంటావా? నువ్వు కూడా ఏంట్రా ఆ తాతలాగా మాట్లాడకు, దయ్యాలు లేవు, ఏం లేవు. ఏమోరా, నాకు చిన్నప్పటి నుంచి అవి అంటే నమ్మకం ఉంది. ఒక దయ్యానికి ఇంకో దయ్యం మీద నమ్మకం ఉంటే తప్పేం లేదులేరా. నువ్వు ఆపరా, మనం దారిలోకి పోయాం. ఆ తాత ఏదో చెప్పాడు అని ఇటు వెళ్తున్నాం, కానీ ఈ అడవి రూట్ ఎటు వెళ్తుందో ఎవరికి తెలుసు? ఈ అడవి రూట్ ఎటు వెళ్ళదురా, నువ్వు కార్ ఎటు డ్రైవ్ చేస్తే అటే వెళ్తుంది. రేయ్, నువ్వు కొంచెం సేపు నోరు మూసుకొని కూర్చో. ఏంట్రా సడన్ బ్రేక్ వేసావు? రేయ్ రఘు, పాపరా. రేయ్, చూసావా? అంతా ఆ తాత చెప్పినట్టే జరుగుతుంది. అది నిజంగానే దయ్యం రా. రేయ్, ఎవరో చిన్న పాప ఆడుకుంటూ తప్పిపోయి ఉండిద్ది, దానికి నువ్వు అర్థం లేకుండా భయపడకు. రే, నీకు మతేమైనా పోయిందా? ఇంత పెద్ద అడవిలో ఆ పాప ఒక్కటే ఎలా తప్పిపోయిద్దిరా? ఏమోరా, మనలో మనం మాట్లాడుకుంటే ఎలా తెలిసిద్ది? ఆగు, నేను వెళ్ళి అడిగొస్తాను. రేయ్ వద్దురా, అది దయ్యం రా, వెళ్ళిపోదాం పద. రేయ్, చిన్నపిల్లని పట్టుకొని దయ్యం అంట వింట్రా, చిన్నపిల్లని వదిలేసి ఎలా వెళ్ళిపోదాం? నేను వెళ్ళి అడిగొస్తాను, ఆగు అని చెప్పి రఘు కారు దిగి ఆ పాప దగ్గరకు వెళ్తాడు. ఎవరు పాప నువ్వు? ఒక్కదానివే ఇక్కడ ఎందుకు ఉన్నావు? అంకుల్, మా ఇల్లు ఇక్కడ పక్కనే. మా అమ్మ, నేను, నాన్న ఉంటాం. నేను ఆడుకుంటూ ఇటు వచ్చి దారి మర్చిపోయాను. నన్ను మా ఇంటి దగ్గర వదిలిపెట్టండి అంకుల్. అవునా, సరే పాప, నేను నీ ఇంటి దగ్గర వదిలిపెడతాను. కారులో ఉన్న అంకుల్కి చెప్పి వస్తాను. రేయ్ సురేష్, ఆ పాప ఆడుకుంటూ దారి మర్చిపోయిందంట్రా, ఇల్లు పక్కనేనంట, నేను వెళ్ళి దింపేసి వస్తాను. సరేరా,
ఆగు, నేను కూడా వస్తాను. వద్దులేరా, పక్కనే అంట, నేను వెళ్ళి వస్తాను, నువ్వు కారులోనే ఉండు. అని చెప్పి రఘు ఆ పాపని తీసుకొని అడవిలోకి వెళ్తాడు. పాపా, నీ పేరేంటమ్మా? త్రిష అంకుల్. ఓ, హీరోయిన్ పేరు పెట్టుకున్నావా? అవును అంకుల్. పెట్టారు. సరే పాప, మీ ఇల్లు ఎక్కడ? వచ్చినా ఇంకా రాదేంటి? పక్కనే అన్నావు కదా పాపా. త్రిష, త్రిష పాపా. ఎవరు? పాపా, ఈ టైంలో ఆటలాడొద్దు. ఆత్మహత్య చేసుకునేలా చేశారు, మేం చనిపోయేలా చేశారు. ఏంటి, ఈ రఘు వెళ్ళి ఎంతసేపు అయినా ఇంకా రాలేదు. సరే, ఒకసారి వెళ్ళి చూసొస్తాను అని అనుకొని సురేష్ రఘుని వెతుకుతూ వెళ్తాడు. రఘు, రఘు, అంకుల్, పాప, రఘు అంకుల్ ఎక్కడా? మీతో పాటే వచ్చారు కదా. రఘు అంకుల్ మీ దగ్గరికి వచ్చేసారు అంకుల్. అవునా, సరే సరే, నువ్వు ఇంటికి వెళ్ళు. సురేష్, రఘు, రఘు ఎక్కడున్నావురా? నా మాటలు నీకు వినిపిస్తున్నాయా? సురేష్, నా దగ్గరికి రారా. ఎక్కడున్నావు రే? రఘు, నీకేమైందిరా? ఎందుకు ఇలా భయపడుతున్నావు? ఇక్కడ దయ్యాలు ఉన్నాయిరా, పదరా మనం వెళ్ళిపోదాం. నువ్వు చెప్పింది నిజమేరా, ఆ చిన్నపిల్ల దయ్యమే, మనిషి కాదు. పదరా, వెళ్ళిపోదాం. నేను ముందే చెప్పాను, విన్నావా నా మాట? సరేరా, పద వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్ళిపోతారా? మీరు నా దగ్గర నుంచి ఎక్కడికి తప్పించుకోలేరు. రఘు, కార్ స్టార్ట్ అవ్వట్లేదురా. రేయ్, మళ్ళీ ట్రై చేయరా, ఆ దయ్యం వచ్చేస్తుంది. రే, స్టార్ట్ అవ్వట్లేదురా. రేయ్, ఫాస్ట్గా ట్రై చేయరా. రే, స్టార్ట్ అయిందిరా. పదరా, తొందరగా వెనక్కి వెళ్ళిపోదాం. ముందు ఏముందో మనకు తెలీదు. సరేరా, పద వెనక్కి వెళ్ళిపోదాం. అని కార్ని వెనక్కి తిప్పి డ్రైవ్ చేస్తారు. వెళ్ళే దారిలో వాళ్ళకి ఆ టీ షాప్ కనిపించదు. రేయ్, ఇక్కడ టీ షాప్ ఉండాలి కదా, ఏమైంది? ఏమోరా, నేను అదే ఆలోచిస్తున్నాను. అక్కడ మనుషులు ఉన్నారు చూడు, అక్కడ కారు ఆపు, వాళ్ళని అడుగుదాం. అనుకొని అక్కడ కారు ఆపి దిగి వాళ్ళని అడుగుతారు. మీరు ఆ అడవి రూట్ వైపు వెళ్ళారా? అవునండి, ఇక్కడ ఉండే టీ కొట్టు తాత చెప్పాడు, అటువైపు కూడా వెళ్ళొచ్చు అని. చూడండి, ఇక్కడ ఏ టీ కొట్టు లేదు. ఒక ముసలాయన ఆత్మ ఇక్కడికి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి టీ అమ్ముతున్నట్లు కనిపించి ఆ అడవి మార్గం వైపు వెళ్ళమని చెప్తుంది. ఆ అడవిలో ఒక పాప వాళ్ళ అమ్మ నాన్నలతో కలిసి ఉండేది. ఒక రోజు రౌడీలు ఆ అడవిలోకి వచ్చి వాళ్ళ చుట్టూ ఉన్న చెట్లని కొట్టుకొని వెళ్ళిపోతారు. అడవిలో చెట్లను కొట్టిన కేసు వాళ్ళ మీద పడడం వల్ల చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా తక్కువ చూపు చూస్తారు. ఆ అవమానం తట్టుకోలేక వాళ్ళు అక్కడే చనిపోయి దయ్యాలై తిరుగుతూ ఉన్నారు. ఇంకా ఎప్పుడు మీరు ఇటువైపు వచ్చినా ఆ అడవి వైపు మాత్రం వెళ్ళకండి అని చెప్తారు. ఇంకా ఎప్పుడు రఘు సురేష్ అటువైపు వెళ్ళరు.